ఆరాధనలోనికి ప్రవేశించక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రభు మన సంఘాన్ని ప్రేమించి ఈ సంవత్సరం మనకిచ్చిన మోటవర్స్లో చివరిది ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. మరొకసారి చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవా, మీ కొందనాలు, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని కీర్తించి గణపరచడానికి, మీ నామమును హెచ్చించి పూజించడానికి మీరు అనుగ్రహించిన సమయానికై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, ఆరాధనలోనికి మేము ప్రవేశించకముందు మీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. నాయన, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాల్ని పురికొల్పండి. ప్రభువా, ఆరాధన ఆత్మతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన విధానంలో మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలిగినట్లుగా మా జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలని తలపోసుకుంటూ ప్రభువా నాయన, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు అంగీకారయోగ్యమైన ఆరాధన సంఘంలో నుండి అర్పించబడగలిగినట్లుగా సహాయం చేయండి. మా ప్రభువా, మా తండ్రి నాయన, ప్రభువా ఈ సమయంలో మీ పక్షంగా నిలబడబోతుంటుండగా అల్పుడును అయోగ్యునైన నన్ను కరుణించండి. ప్రభువా, మీ సిలువ చాటున మరుగు చేయండి. ప్రభువా, మీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి నాయన, పరిశుద్ధాత్మదేవ, ప్రభువా మీ యొక్క కృపను కోరుకుంటున్నాం, మీ అభిషేకాన్ని కోరుకుంటా ఉన్నాను. నాయన, సహాయం చేసి నడిపించండి. ప్రభువా, నా యొక్క స్వరాన్ని మీరు ముట్టండి. ప్రభువా నాయన, మీ యొక్క వాక్యము నాయన మేము చక్కగా అర్థం చేసుకోగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, మీ యొక్క దయకు అప్పగించుకుంటున్నాం. తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచండి నాయన. ప్రభువా, ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా, హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని ఆరాధించగలిగినట్లు ప్రభువా మీరే మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకను మీ చిత్తంలో ఉన్నవారిని, మార్గమధ్యంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్షేమకరంగా మా మధ్యకు తీసుకొని రండి ప్రభువా. ఆ విధంగా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలిగినట్లు సహాయం చేయండి. వందనములు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామ పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం మనము ఈ సంవత్సరం ప్రభు మన సంఘానికి ఇచ్చిన మోటవర్స్లో 3వదిగా మనము దాన్ని చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మూడిట్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు భయపడకము అనే మాట కామన్గా మనము చూస్తూ వచ్చాం. ఈ దినాల్లో ప్రభు ఆయా విధాలుగా ఆయా సమయాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క అంశం మీద. ఆ విధంగా ఈ సంవత్సరం మనము ఆయన యొక్క సన్నిధిలో నడుచుకుంటూ ఆయన చేత ఆశీర్వదింపబడటానికి ప్రభు మన ఎడల కలిగిన ఆయనకు ఉద్దేశాలను బట్టి దేవునికి మనము వందనాలు చెల్లిద్దాం. ఒక 2-3 విషయాలు ప్రభు నాకు ఇచ్చిన తలంపులను బట్టి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించడానికి ప్రయత్నము చేద్దాం. 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక 3 విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. భయపడకము అనే మాట మొదటిగా మనము చూస్తాము. రెండవది నేను నీకు కేడెము అనేది రెండవదిగా మనం చూస్తాం. మూడవది నీ బహుమానము అత్యధిక మగును అనే మాట మనము చూస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించడానికి మనకి సహాయకరంగా
ఉండునట్లుగా ఈ 3 విషయాల్ని కొద్దిగా మనం క్లుప్తంగా ఆలోచన చేయటానికి ప్రయత్నము చేద్దాం. ప్రియమైన వర్లరా, భయపడకము అనే మాట మనము ఎక్కువగా వింటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఒక భక్తుడు అంటాడనమాట, దాదాపు 365 సార్లు ఈ మాట రాయబడి ఉన్నది అని. అంటే సంవత్సరంలో 365 రోజులు, ప్రతిరోజు కూడా దేవుడు మనతో చెప్పే మాట అది ఏంటి అని అంటే భయపడకము అనే మాట మనము చూస్తూ ఉంటాం. ఈ దినాల్లో మన యొక్క జీవితాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పలు భయాలు, రకరకాల భయాందోళనలకి మనము లోనయ్యే పరిస్థితులు మనము గమనించవచ్చు. అబ్రహాం యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముని తన యొక్క సొంత ఊరు నుంచి పిలిచాడు, బంధువుల నుంచి బయటికి రమ్మని పిలిచాడు. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి అబ్రహాముతో చెప్పాడు. ఆ సమయంలో అబ్రహాము బయటికి వచ్చాడు. తను ఒంటరిగా, అంటే తన సొంత వారితోటి, తన దాసీలతోటి ఆయన వెళ్తా ఉన్నాడు. తను ఒక సంచార జీవిగా తను జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారం వేసుకొని వెళ్తున్న సమయంలో మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి తన బంధువైన లోతు నిమిత్తము తను రాజులతోటి, ఒక 5 రాజులతోటి యుద్ధం చేయవలసిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉంటాం. యుద్ధం చేసి వారిని గెలిచిన తరువాత వారు తీసుకొని వెళ్తున్న ఆస్తిని దాని అంతటిని కూడా మరలా పట్టుకొని వస్తాడు. ఇది జరిగిన తరువాత 15వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయా సమయాల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కొన్ని భయాందోళనని కలిగించే పరిస్థితులు మన యొక్క జీవితంలో సంభవించవచ్చు. వ్యక్తిగతంగా, కుటుంబంగా మనము చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు సంభవించవచ్చు. అయితే దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట ఆయన మనతో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఈ మాటని మనం చూస్తూ ఉంటాం. భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను అనే విషయాల్ని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటిగా ఈ తలంపు నేను క్లుప్తంగా మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో భయాందోళనకి లోనైనప్పుడు దేవుడు ఆయనే కలుగు చేసుకొని మన చెంతకు వచ్చి ఆయన చెప్పే మాట ఏంటి అని అంటే భయపడకము. మిగిలిన 3, అంటే మిగిలిన 2 కూడా మనం చూస్తూ ఉంటాం. మొదటి దాంట్లో భయపడకము, ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. ఆ సందర్భాన్ని చూసినప్పుడు కూడా యోహాను భక్తుడు పద్మసు ద్వీపంలో తను పరవాసిగా ఉన్నప్పుడు తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తను ఒంటరిగా ఆ యొక్క ద్వీపంలో ఉన్నప్పుడు సంఘం మీద హింస పెచ్చరిల్లిన ఆ యొక్క సమయంలో తను ఎంతో ఆందోళనకి గురవుతున్న సమయంలో దేవుడు తనతో చెప్పిన మాట భయపడకము, నేను యుగయుగములు సజీవునై ఉన్నాను. రెండవది కూడా మనం గమనించినట్లయితే గాలి తుఫాను ఎదురైన సందర్భంలో శిష్యులతో చెప్పిన మాట భయపడకము. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయా పరిస్థితుల్లో దేవుడు మన చెంతకు వచ్చి మనతో చెప్పే మాట భయపడకము. ఇది మనకెంతో ధైర్యాన్ని ఇచ్చేది. ఒకవేళ ఇది నీ అనుభవం అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించు. వ్యక్తిగత జీవితంలో, లేకపోతే నీ కుటుంబ జీవితంలో, పనిచేసే స్థలాలలో, లేకపోతే మనం ఉండే ప్రాంతాలు, ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, భయాందోళనకి లోనైనప్పుడు, కలవరానికి లోనైనప్పుడు మన దేవుడు ఆయన మనతో చెప్పే మాట భయపడకము. ధైర్యం ఇచ్చి మనల్ని నడిపించే, ప్రోత్సాహపరిచే ఈ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్న సమయంలో దేవుడు చేసే వాగ్దానం, దేవుడిచ్చే మాట భయపడకము. ఇది అనుభవం అయితే ఉదయకాల సమయంలో ప్రభుని మనం స్తుతించి ఆరాధిద్దాం. రెండవదిగా మనం గమనించినట్లయితే నేను నీకు కేడము అనే మాట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఐఎమ్ యువర్ షీల్డ్, నేను నీకు కేడము. ప్రియమైన వారలారా, దేవుడు అబ్రహాముతో ఆయన చేస్తున్న నిబంధన, లేకపోతే ఆయనతో చెప్తున్న మాట, తను ఒంటరిగా వెళ్తున్న యొక్క సమయంలో ఇతరులతోటి తను యుద్ధం చేసి తను ముందుకు వెళ్ళవలసిన పరిస్థితుల్లో
దేవుడు తనతో చెప్తున్న మాట ఏంటంటే, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, ఐ యామ్ యువర్ షీల్డ్ అనే మాట మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియమైన వర్లరా, కేడెము అనగా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి డాలు, షీల్డ్ మనం చెప్పవచ్చు అనమాట. ఆ పాత దినాల్లో ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం కదండి. పోలీసు వారు ఆ షీల్డ్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదన్నా ధర్నాలు జరుగుతున్నప్పుడు, లేకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు, లేకపోతే వారి మీదకి ఏదన్నా వస్తున్నప్పుడు వాటిని అడ్డు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇది మనం చూస్తూ ఉంటాం. సో అంటే అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నాను. షీల్డ్, డాలు. దేవుడు చెప్తున్నాడు, అబ్రామా నేను నీకు కేడెము, నేను నీకు కేడెము. ప్రియమైన వర్లరు, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను మన జీవితంలో అర్థం చేసుకుంటూ ప్రభుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రమాదము, అపాయము సంభవించే సమయంలో, ప్రమాదము అపాయానికి మనకి మధ్యలో దేవుడు ఉండేవాడుగా ఉంటున్నాడు. ఆ సందర్భంలో ఈ మాట ఉపయోగించినట్లుగా మనము గమనించవచ్చు. ప్రమాదం ఎదురవుతా ఉన్నప్పుడు నీకు ప్రమాదానికి మధ్యలో, నాకు ప్రమాదానికి మధ్యలో దేవుడు ఒక షీల్డ్గా, ఒక కేడముగా ఆయన ఉండి మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని కాపాడేవాడు. ఈ యొక్క ముఖ్యమైన తలంపు నేను ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అబ్రహాము చాలా కలవరంలో ఉంటా ఉన్నప్పుడు, తను ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తను ఒంటరిగా వెళుతూ దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ యొక్క దేశానికి, దేవుడు చూపించే దేశానికి వెళుతూ ఉన్న ఆ యొక్క మార్గములో ఎదురవుతున్న పరిస్థితుల్లో దేవుడు తనకి ఇచ్చిన మాట ఏంటి అని అంటే, నేను నీకు కేడెము, నేను నీకు కేడెము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనకి కేడెమై ఉన్న ప్రభుని మనము స్తుతించి ఆరాధించటానికి మనము ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుందాము. ఆయా ప్రమాదము సంభవించేటప్పుడు, అపాయము వచ్చేటప్పుడు మనకి అపాయానికి, ప్రమాదానికి మధ్యలో ఆయన కేడెముగా ఉండి మనల్ని కాపాడేవాడుగా ఉంటా ఉన్నాడు. ఎవరికి ఆయన కేడెంగా ఉంటాడు? సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగా నున్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఆయన కేడెముగా ఉన్నాడు. ఎవరికి ఆయన కేడెముగా ఉంటాడు అనేది మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెము. యథార్థవంతులకు, సత్య మార్గాన్ని, యుక్తమైన మార్గాన్ని అనుసరించే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఆయన కేడెముగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో మరొక మాట మనము చూస్తాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గలవారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో దేవుడు మనకి కేడెముగా ఉంటూ ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు అని అంటే ఆయన ఎవరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యథార్థ హృదయులను రక్షించు దేవుడు. యథార్థ మార్గాన్ని మనం తప్పక అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు కేడెముగా ఉంటున్నాడు. సో ఈ 2 వచనాలను మనము ఆధారం చేసుకుని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటంటే, ఎవరైతే యథార్థ హృదయులుగా ఉంటున్నారో అలాంటి వారిని ఆయన రక్షించేవాడు, వారికి ఆయన కేడెముగా ఉంటున్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఒకప్పుడు మన జీవితాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ యథార్థత, ఈ సత్య మార్గంలోనికి మనం రాని వారంగా ఉన్నాం. తప్పుడు త్రోవల్లోనికి వెళ్ళిపోయిన వారంగా ఉంటున్నాం. త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన స్థితిలో మనం ఉంటుండగా దేవుడు నిన్ను నన్ను దర్శించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యథార్థవంతులుగా ఉండటానికి తన సత్య మార్గములోనికి మనల్ని నడిపించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువుని మనం స్తుతిద్దాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా తీర్చిన దాన్ని బట్టి ఈ రోజున నీవు నేను యథార్థ మార్గంలో ఉన్నాము
అని చెప్పగలుగుతా ఉన్నాం. కనుకనే అలాంటి వారికి ఆయన కేడెముగా ఉంటా ఉన్నాడు. ఆయన కేడెముగా ఉంటున్నాడు. త్రోవ తప్పి తిరిగే వారికి, పాపంలో, అపరాధంలో, శాపంలో నశించిపోతున్న వారికి ఆయన కేడెము కాదు. ఆయన కేడెము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి చేరి వచ్చిన మనం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు మన జీవితాలు అలా ఉన్నాయి, కానీ ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఆయన మనల్ని రక్షించాడు. తను కలవరి శిలువలో మన పక్షంగా ఆయన శ్రమను పొంది ఆయన నీకు నాకు రక్షణ, విడుదల, విమోచన దయచేశాడు. సత్య మార్గములోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. యథార్థవంతులుగా బ్రతకటానికి ఆయన మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయనే మనకు ఆ కృపను అనుగ్రహించి ఆయన మనకు కేడెముగా ఆయన ఉంటున్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఎవరికి ఆయన కేడెము అని అంటే యథార్థవంతులకు, యథార్థమైన మార్గమును అనుసరించు వారికి ఆయన కేడెము. ఆయనే వారిని రక్షించు దేవుడు. ఆయనే వారిని రక్షించు దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం స్తుతిద్దాం. ఆయా సమయాలలో భయము, ఆందోళనతో నింపబడుతున్న మన జీవితంలో ఆయన మనకు కేడెం. నేను నీకు కేడెము, నేను నీకు కేడెము అని చెప్తున్న ప్రభుని మనము స్తుతించి ఆరాధించి గనపరుద్దాం. తర్వాత రెండవదిగా ఆయన ఎవరికి కేడెముగా ఉంటాడు అని అంటే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. ప్రియమైన వర్లరా, రెండవదిగా ఆయన ఎవరికి కేడెముగా ఉంటాడు అని అంటే ఈ రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటి, యథార్థవంతులకు, సత్య మార్గములు అనుసరించే వారికి ఆయన కేడెము. రెండవది ఆయన్ని ఆశ్రయించు వారికి కదండి. 30వ వచనం, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఆయన ఆశ్రయించు వారికి, ఆయన శరణు జొచ్చు వారికి, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నేను నీ వద్దకే నేను వస్తున్నానయ్యా అని ఎవరైతే ఆయన శరణు జొస్తారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన వద్దకు వస్తారో అలాంటి వారికి ఆయన కేడెముగా ఆయన ఉండి వారిని కాపాడేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఒకసారి గత దినాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని సమయాల్లో దేవా నీవే నాకు దిక్కయ్యాని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన శరణు వేడుకున్నప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని బలపరిచి మనల్ని కాపాడి మనకు కేడెముగా ఉంటా ఉన్నాడు. అర్థం చేసుకున్నట్లయితే ప్రభుని మనం ఆరాధించగలుగుతాం. ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ప్రభుని మనము ఆరాధించి స్తుతిద్దాం. అదే 2వ సమూయేలు గ్రంథంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. ఆయన ఆశ్రయించు వారికి, ఆయన శరణు జొచ్చు వారికి ఆయన కేడెముగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, అబ్రాహాముతో చెప్తున్న మాట, నేను నీకు కేడెము. ఎవరికి ఆయన కేడెముగా ఉంటాడంటే యథార్థవంతులకు, తర్వాత సత్య మార్గమును అనుసరించు వారికి, తర్వాత ఆయన శరణు జొచ్చు వారికి, ఆయన్ని ఆశ్రయించు వారికి. ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి తలంపు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం, దేవుణ్ణి ఆశ్రయించటము అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఈ తలంపు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 91వ అధ్యాయము 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఈ మాటలు ఆయన చెప్తున్న సందర్భం ఏంటంటే, ఆయన ఆశ్రయించే వారికి, ఆయన శరణు వేడే వారికి దేవుడు కేడెముగా, డాలుగా, వారిని కాపాడేవాడుగా ఉంటా ఉన్నాడు. భక్తుల యొక్క భద్రతను గురించి ఆయన 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 శ్రద్ధ తీసుకునేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడ మనకి ఆశ్రయం దొరుకుతుంది అని అంటే ఆయన యొక్క రెక్కల నీడన,
ఆయన రెక్కల చాటున మనకు నిజమైన ఆశ్రయం, నిజమైన భద్రత, నిజమైన క్షేమము ఆయన రెక్కల చాటున మనము పొందే వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. ఇది అనుభవమా? ఆయన రెక్కల క్రిందికి వచ్చి ఆయన చేత కాపాడబడిన దినాలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సురక్షితంగా ఆయన సన్నిధిలో నివసిస్తున్న దినాలు. అదే కదా మనం చూస్తూ ఉంటాం. ఒంటి పిచ్చుక గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిచ్చుకలకు ఆశ్రయం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన బలిపీఠము చెంతనే అల్పమైన జీవులకు ఆశ్రయము, ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని మనము స్తుతిద్దాం, ప్రభుని మనము గణపరుద్దాం. ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతాడంటే యేసయ్య కూడా చెప్పాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తూ ఉంటాం. కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడునట్లుగా ఆయన మనల్ని కాపాడేవాడు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇది కీర్తనకారుని యొక్క, దావీదు యొక్క ప్రార్థనగా మనము చూస్తూ ఉంటాం. తన యొక్క అనుభవం కూడా అదే. తర్వాత కీర్తనలు 57వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట ఆయన అంటాడు. ఏమంటాడు అని అంటే, ఎప్పటి వరకు నన్ను కాపాడు దేవా అని అంటే, చూద్దామండి ఆ మాట కూడా. 57వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఈ వచనాలన్నిటిని కూడా ఆలోచిస్తూ నేను ఒకే ఒక ముఖ్యమైన తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన శరణు జొచ్చు వారికి ఆయన రెక్కల నీడన ఆశ్రయం దొరుకుతుంది. ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము డాలునై ఉంటాడు. వారికి భద్రతను కల్పించేవాడు ఆయన. ఎప్పటి వరకు ఆయన నిన్ను నన్ను దాస్తాడో తెలుసా? ఎప్పటి వరకు ఆయన నిన్ను నన్ను కాపాడుతాడో తెలుసా? ఆపదలు తొలగిపోవు వరకు మన ఆశ్రయము, మనకి నిజమైన క్షేమము, మనకి నిజమైన భద్రత ఆయన రెక్కల నీడనే మనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీ అనుభవమా? అలా అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించు, ఆరాధించు. అబ్రాహాం తోటి దేవుడు చెప్తున్నాడు, అబ్రామా, ఇదిగో ఐదుగురు రాజులతో యుద్ధం చేశావు, కలవరం చెందుతా ఉన్నావా? లేకపోతే నీ విషయాల గురించి ఆలోచిస్తూ, నీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావా? నేను నీకు కేడము. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రభుని మనం స్తుతిద్దాం. యథార్థవంతులకు ఆయన కేడము, యథార్థవంతులకు సత్య మార్గమును అనుసరించు వారికి ఆయన కేడమై ఉంటా ఉన్నాడు. ఆయన ఆశ్రయించు వారికి, ఆయన శరణు జొచ్చు వారికి ఆయన కేడముగా ఉంటున్నాడు. ఆయన రెక్కల నీడన ఆయన మనల్ని కాపాడేవాడు. కోడి తన పిల్లలను కాపాడినట్లుగా మీరు చూసుంటారు కదండి. కోడి ఏదైనా గ్రద్ద కానీ ఏదైనా పక్షి వస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని కుక్కరోకు అని అరుస్తూ ఉంటే పిల్లలన్నీ కూడా పరిగెత్తుకుంటా వస్తాయి. వెంటనే తన రెక్కల్ని చాపి వాటిని తన రెక్కల చాటున దాచిపెడుతుంది. ప్రమాదము నుంచి, అపాయము నుంచి భద్రతను కలుగు చేస్తుంది తల్లి అయిన కోడి. అదేవిధంగా దేవుడు నీకు నాకు కూడా తన రెక్కలు చాపి, రెక్కల చాటున ఆయన మనల్ని దాచిపెట్టేవాడు, ఆయన మనల్ని మరుగు చేసేవాడు, భద్రతను కలిగించేవాడు. ఎప్పటి వరకు అంటే ఆపదలు తొలగిపోయే వరకు. ఇది అనుభవం అయితే ప్రియమైన విశ్వాసి, ఆయన స్తుతించు. ఆయనకంటే క్షేమము, భద్రత ఇచ్చేవారు ఈ లోకంలో మనకెవరున్నారు? అయ్యా, నువ్వే నాకు ఆశ్రయమని ఆయన్ని శరణు జొచ్చినప్పుడు ఆయన మనకు కేడముగా ఉంటున్న ప్రభుని మనం స్తుతించి ఆరాధిద్దాం. మరొక చిన్న తలంపు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో ఆయన చెప్తూ నీ బహుమానము అత్యధిక మగును అని చెప్తా ఉన్నాడు. నీ బహుమానము అత్యధిక మగును. ప్రియమైన వారలారా, తెలుగులో ఇది ఇలా ఉంటుంది. ఇంగ్లీష్లో అంటే నేను నీకు
బహుమానమునై ఉన్నాను అన్నట్లుగా మనము అక్కడ చూస్తూ ఉంటాం. మనము ఇంగ్లీష్ వర్షన్లో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా ఈ మాటని ఇలా అర్థం చేసుకుందాం. మూడవదిగా, ఆయన మనకు బహుమానము, ఆయన మన బహుమానాన్ని అత్యధికము చేసేవాడు. బహుమానము అన్నప్పుడు మనం ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తాం. లోక సంబంధమైన బహుమానాల్ని, ఆశీర్వాదాలని దేవుడు మనకిస్తాడు. అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఆయన మనకి రివార్డ్, హీఈస్ అవర్ రివార్డ్ అనేది నేను మూడవదిగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యువర్ వెరీ గ్రేట్ రివార్డ్ అనేది మనము చూస్తూ ఉంటాం. ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పబడినాయి అనేది నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, అబ్రహాం చెప్పిన మాటలను బట్టి. అయితే ఈ బహుమానము కూడా మరలా ఎవరికి అని అంటే, నీతిని విత్తేవాడికి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును అనే మాట మనము ఇక్కడ క్షమించండి 11వ అధ్యాయము 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వాణ్ణి మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. నీతిని విత్తువాడు అంటే నీతిమంతుడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. ఆ బహుమానం తన యొద్ద నుంచి ఎప్పుడూ కూడా తీసివేయబడదు. తన యొద్ద నుంచి తీసివేయబడని శాశ్వతమైన స్థిరమైన బహుమానాన్ని నీతిమంతుడు పొందుకునేవాడుగా ఉంటున్నాడు. అబ్రామా, నీ బహుమానము అత్యధికమగును. దేవుడు మన జీవితాల్లో కూడా ఆయనే మనకు బహుమానమై ఉంటున్నాడు. ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆయన అత్యధికము చేసేవాడు, ఆశీర్వదించేవాడు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఈ సందర్భంలో ఒక చిన్న మాట, అంటే అక్కడున్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అబ్రాహాము ఈ యొక్క మాట వింటా ఉన్నప్పుడు వెంటనే దేవుణ్ణి తన యొక్క స్థితిని తెలియజేస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఆదికాండంలో అబ్రహాము మంచి ధనవంతుడు, ఆ ప్రాంతంలోకెల్లా ఐశ్వర్యవంతుడు, తనకి ఏ కొదువ లేదు, దాసదాసీలు ఉన్నారు, చక్కటి ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇదిగో 14వ అధ్యాయంలో చూసినట్లుగా తను శక్తి సంపన్నుడు, 5 రాజులతో యుద్ధం చేసి గెలిచిన వాడు. అలాంటి అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చెప్తున్నాడు, అబ్రాహమా, నీ బహుమానము అత్యధికమగును అని అంటే 2వ వచనం చూడండి. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరి అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. ప్రియమైన వారలారా, అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న కొదువ తన యొక్క మాటల్లో మనకు అర్థమవుతా ఉంటుంది. దేవుడు తన దగ్గరకు వచ్చి, అబ్రామా, నేను నీకు కేడెం, భయపడమాక, నేను నీకు కేడము, నేను నీకు బహుమానము, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను అనంటే తనలో ఉన్న వెలితి, తన కొరత, తన అక్కర దేవునితో చెప్తా ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు ఏమిస్తే ఉపయోగమేముంది, ఏమిస్తే ప్రయోజనమేముంది? నేను పిల్లలు లేనివాడిని, సంతానము లేనివాడిని. నా తర్వాత ఇదిగో ఈ ఎలియాజరు సేవకుడు నాకు వారసుడవుతాడు కదా, నువ్వు నాకేమిస్తే ప్రయోజనమేమి? ప్రియమైన వారలారా, ఒకసారి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా అబ్రాహాము దేవుడిని అడుగుంటాడు. అయ్యా, నువ్వు నాకేమిస్తే ఏమి? నాకేడమంటున్నావు, నాకు బహుమానం అత్యధికం చేస్తానంటున్నావు, నీవే నాకు బహుమానం అని చెప్తున్నావు, కానీ నేను పిల్లలు లేనివాడిని, సంతానం లేనివాడిని. అయితే ప్రియమైన వారలారా, దేవుడు తన యొక్క అక్కర దేవునితో చెప్పినప్పుడు, తన కొదువ దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నప్పుడు, తన యొక్క బాధ వేదన దేవుని సన్నిధిలో తను కుమ్మరించుకుంటా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ బహుమానము అత్యధికమగును. 5వ వచనంలో మనం చూస్తే, బయటికి రా, లెక్కించు నక్షత్రాలని, లెక్కించు ఇసుక రేణువుల్ని, నీకు చేతనైతే లెక్కించు, నీ సంతానాన్ని నేను అలా ఆశీర్వదిస్తాను. ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానం నేను రాసుకున్నాను. దేవుని వాగ్దానం అది నమ్మలేని నిజం. దేవుని వాగ్దానం నమ్మలేని నిజం. నీ బహుమానము అత్యధికమగును. ప్రియమైన వారలారా,
6వ వచనంలో మనం చూస్తాం, అబ్రాహాము అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి ఆయన నీతిగా ఎంచెను. అది అతనికి నీతిగా ఎంచాడు. ప్రియమైన వర్లరా, దేవుణ్ణి నమ్మటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, నీతిమంతులంగా మనం జీవిస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు, ఇదిగో ఈ మాట వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నేను నీ బహుమానాన్ని అత్యధికము చేస్తాను. ఒక నూతన నిబంధనలోనికి రావటం మనం చూస్తూ ఉంటాం. దేవుని నమ్మాడు. దేవుని వాగ్దానం అది నమ్మలేని నిజం తన జీవితంలో నెరవేర్చబడింది. అందుకని అబ్రాహాం తన జీవిత కాలం ఎల్లా కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. తన జీవితంలో అది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతిస్తావా? ప్రభుని ఆరాధిస్తావా? మన అక్కర్లు తీర్చే ప్రభు, అయ్యా నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి, ఇదిగో ఇది ఈ కొరత ఉందే అని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ కొదువను కూడా తీర్చి సంతృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని దయచేసిన ప్రభుకి మనం ఏం చెల్లించగలం? ప్రభువా నీ కొందనాలని ప్రభు కొందనాలు చెల్లిద్దాం. ఆత్మ సంబంధమైన మేళ్ళు, భౌతికపరమైన మేళ్లతో, బహుమానాలతో మనల్ని నింపిన ప్రభుని మనం స్తుతించి ఆరాధిద్దాం. అయితే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనంలో, 73వ అధ్యాయము 25వ వచనం, ఇది మనం చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందామండి. అయితే ఈ కీర్తనాకారుడు అంటాడు, 73వ అధ్యాయము 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో అక్కర్లేదు. ఇప్పుడు అబ్రాహాం అంటున్నాడు, అబ్రామా నేను నీకు బహుమానం, నీ బహుమానాన్ని అత్యధికము చేస్తాను. నీతిమంతునికి శాశ్వతమైన బహుమానం కలుగుతుంది. మన బహుమానం ఎవరో తెలుసా? ఆయనే మన బహుమానం. ఆయన మనకుండగా ఈ కీర్తనకారుడు చెప్పినట్లుగా చెప్పగలమా? ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నీవు నాకుండగా నాకు ఇంక ఏది కూడా అక్కర్లేదు. చాలాసార్లు లోక సంబంధమైన విషయాల మీద ఆలోచన చేస్తూ ఉంటాం, ఆధారపడతా ఉంటాం, చూస్తూ ఉంటాం, ఆశతో వారి వైపు చూస్తూ ఉంటాం. అయితే అవి ఏవైనా సరే ఒక దినాన అవి గతించిపోయేవే. శాశ్వతమైన బహుమానం నీతిమంతులకి ఇవ్వబడుతుంది. ఆ బహుమానము దేవుడే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా నాకు ఇంకేది అవసరము లేదు, ఏది అక్కర్లేదు. ఆ ప్రభుని మనం స్తుతిద్దాం. ఈ అనుభవంతో ప్రభుని మనం ఆరాధిద్దాం. ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయం. ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము. అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఈ మాటలు మన యొక్క అనుభవంలోనికి తీసుకుందాం. నిజంగా వాస్తవంగా అనుభవం అయితే ప్రభుని మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం.